శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం, శ్రీకాకుళం. ఈరోజు మీ ముందు తులారాశి వారికి ఎలా ఉంటాయన్నది తెలియజేయడానికి వచ్చాను. మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. అయితే తులారాశి వారికి ఈ సంవత్సరము 50-50. అయితే తులారాశి వారు ఎక్కువగా నిజాయితీగా ఉంటారు. వాళ్ళకి టాకింగ్ పవర్ కూడా ఉంటుంది. వాళ్ళు ఈ తులారాశి వారు అందరితోటి కూడా సరదాగా జోకులు వేస్తుంటారు. మంచి తెలివిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఖండించే తత్వం కూడా ఉంటుంది తులారాశి వారికి. అయితే ఈ గడిచిన నెలల కన్నా ఈ ఆగస్టు నెల కూడా అయిపోవచ్చింది. కానీ ఆగస్టు నెలలో కూడా అన్ని విధాల 50-50% అంటే మంచి చెడు రెండు అలాగే ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. సెప్టెంబర్ నెలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అయితే శ్రమకు తగ్గట్టు ఫలితం ఉండదు. అలాగే ఈ అక్టోబర్ నెలలో కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని విషయాలు విజయము, ధనప్రాప్తి కూడా జరుగుతుంది. కుటుంబంలో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అలాగే నవంబర్ నెలలో అంటే నవంబరులో మంచినీరులాగా ధనము ఖర్చు ఉంటుంది. అయితే ఆదాయం ఉంటే కదా ఖర్చు, అలాగే ధనం కూడా వస్తుంది, అలాగే ఖర్చు కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా మనము ఖర్చు ఆదాయం గురించి ఖర్చు పెట్టడం అనేది ఏ ఒక్క మానవుడికి కూడా పనికిరాదు. కాంటబట్ అంటే ఖర్చు పెట్టాలి, కానీ జల్సాలుగా ఖర్చు పెట్టడం అనేది తులారాశి వారికి ఎక్కువ అలవాటు. ఏ ఒక్కటి మార్కెట్లో ఈ వస్తువు బాగుంది, ఇది తీసుకోవాలి అని అనుకున్నారనుకో, అది వెంటనే అది అయిపోవాలి. ఆ రకమైన తత్వం కూడా ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ విషయాల్లో ఆ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరియు డిసెంబర్ నెలలో ఆదాయం కూడా కొద్ద మెరుగ్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఆనందదాయకంగా ఉంటారు, అన్ని విధాలా కూడా అనుకూలిస్తాయి. తులారాశి వారు ఈ డిసెంబర్లో మంచి కాలము, ఏమనుకున్నా అవి విజయము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జనవరి నెలలో కొంతమేర గడిచిన కాలం మీద మెరుగ్గా ఉంటుంది. అన్ని విధాల బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది, నిదానంగా ఆలోచిస్తారు, తొందరపాటు అనేది ఉండదు, కొన్ని విషయాలు జరుగుతాయి. అయితే మనకు రావాల్సిన కొంత అమౌంట్ అనేది ఎవరైనా తులారాశి వారు అప్పులు ఇస్తే ఆ అప్పులు వసూలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మనం అడిగే విధానం బట్టి, మనం ఆడే తీరుని బట్టి మనకు అవి సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా
తులారాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. ధనప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో అందరూ ఆనందదాయకంగా ఉంటారు. అంతా శుభం జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవచ్చు. అలాగే ధనప్రాప్తి కూడా జరుగుతుంది. అలాగే తులారాశి వారికి ఫిబ్రవరిలో మంచి పేరు ప్రత్యక్షులు కూడా ఉంటాయి. అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మార్చి నెలలో కూడా మనం మన తాలూకా ప్రవర్తన మంచిగా ఉంటే మంచి జరుగుతుంది. మంచిగా లేకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనము ఎంత నిదానంగా మనం ఉంటే అంత మనకి అభివృద్ధిదాయకంగా ఉంటుంది మార్చి నెలలో. ఈ విషయాలు మీ ముందు తెలియజేశాను. కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే మా యొక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి తెలియజేయండి. నమస్తే.